హలో నమస్కారం, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ ఐపీఎల్ బానిసా. అండ్ ఎవరైతే మా వీడియో ఇస్తున్నారో వాళ్ళందరికి చాలా థ్యాంక్స్. ప్రీవియస్గా మా వీడియో చూసిరు కదా ఐపీఎల్ టీమ్స్ గురించి. ఫస్ట్ త్రీ టీమ్స్ ఏదైతే ఆర్ఆర్, జీటీ ఇంకా ఆర్సీబీ ఉందో వాటి గురించి డిస్కస్ చేసిన, వాటి గురించి చూడండి. టీమ్ పర్ఫార్మెన్సెస్ ఎట్లున్నాయి, నెక్స్ట్ ఇయర్ మంచిగా ఎట్లా బై చేస్తారు, వాళ్ళు ఎట్లా బై చేసే ఛాన్సెస్ ఉన్నాయి, ఇక్కడ వాళ్ళు ల్యాగ్ అయ్యి ఓడిపోయారు, ఎక్కడ మంచిగా పర్ఫామ్ చేసి వాళ్ళు గెలిచారు, వాటి గురించి డిస్కస్ చేసిన అవి చూడండి. అండ్ ఈరోజు ఎలిమినేట్ అయిన ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడుకుందాం. ఇక అట్లనే ఫోర్త్ టీం అనుకోవచ్చు. ఓకే, ఫోర్త్ టీం అని కాదు కానీ ఎలిమినేటర్ అయ్యింది కదా ఎస్ఆర్హెచ్, దాని గురించి మాట్లాడుకుందాం. ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో మెంటల్ పర్ఫార్మెన్స్ అది అసలు ఎవ్వరు కూడా కన్సిడర్ చేయలేదు. ఒక్క ఎక్స్పర్ట్, క్రికెట్ ఎక్స్పర్ట్ వీళ్ళు క్వాలిఫై అవ్వడు గొప్ప అయ్యా, లేకపోతే వీళ్ళని ఎక్కడ 7th, 9th, 10th పొజిషన్లో పెట్టిన టీం ఇది. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ ఆడతలేదని అర్థమైంది కొన్ని మ్యాచ్లు అనేది ఆల్మోస్ట్ హాఫ్ సీజన్ పర్ఫామ్ చేయలేదు. 7 మ్యాచెస్ తర్వాత పర్ఫామ్ చేసిండు కానీ, అంటే తర్వాత కెప్టెన్సీ చేసిండు కానీ అట్లా ప్యాట్ కమిన్స్ ఆడని అర్థమైంది. వీళ్ళు ఇట్లనే ఏంది బ్యాట్లు ఊకనే దాకిచ్చి వెళ్ళిపోతారు, ఉత్తిగానే అవుట్ అవుతుంది లాస్ట్ సీజన్ లెక్క, తొందరనే వెళ్ళిపోతారు, ఎలిమినేట్ అవుతారు అనుకోరు. అందుకు ఎస్ఆర్హెచ్ని ఎవ్వరు కూడా కన్సిడర్ చేయలేదు ప్లే ఆఫ్స్కి వస్తుంది అని చెప్పి. చూసారు కదా కొన్ని ట్విట్టర్ క్రికెటర్ ఏంది జీటీ పంజాబ్ ఆర్సీబీ ఆర్ఆర్ అంట క్వాలిఫై అయ్యేది, మీ ఎస్ఆర్హెచ్ అసలు క్వాలిఫై కాదన్నాడు. తీరా ఏమైంది, ఎస్ఆర్హెచ్ క్వాలిఫై అయింది, పంజాబ్ వెళ్ళిపోయింది ఇంటికి, ఆర్ఆర్ వచ్చింది అని అన్నట్టే. అది కూడా ఎప్పుడు చేసిండు, ఎస్ఆర్హెచ్ స్లో పిచ్ల మీద అవుట్ అయింది చూసిరా. జీటీ నా ఎస్ఆర్హెచ్ ఓడిపోతుంది భయ్, ఎట్లా వెళ్ళిపోతుంది ఇంటికి, నేను మంచిగా జీటీ, ఆర్ఆర్, ఆర్సీబీ, పంజాబ్ ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతాయి అని పోస్ట్ చేస్తా అని చెప్పి పోస్ట్ చేసిండు. ఓకే, కానీ అందరినీ ఎక్స్పర్ట్స్ని వాళ్ళని పిచ్చెక్కించే పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఎస్ఆర్హెచ్. ఓకే, ఫస్ట్ 4 మ్యాచెస్లో ఒకటే మ్యాచ్ గెలిచింది, అది కేకేఆర్ మీద. తర్వాత 10 మ్యాచెస్లో 8 మ్యాచెస్ గెలిచింది ఎస్ఆర్హెచ్. అంటే ఎంత మెంటల్ పర్ఫార్మెన్స్ చూడరు, అర్థం చేసుకోవాలి. అసలు సూపర్ కాదు, బ్రిలియంట్ పర్ఫార్మెన్స్, గ్రేటెస్ట్ సీజన్ వాళ్ళకి ఈ సీజన్. మస్తు ఆడారు. ఓకే, ఎలిమినేట్ అయింది. ఇక బ్యాడ్ లక్ అనుకోవాలి. ఆ పోరాడు కొట్టిన షాట్స్కి కానీ, ఆ పోరాడు ఆడిన ఇన్నింగ్స్ కానీ, వైభవ్ సూర్యవంశీ ఆడిన ఇన్నింగ్స్ వల్ల మ్యాచ్ అసలు ఎస్ఆర్హెచ్ చేతిలో నుంచి వెళ్ళిపోయింది. అది వదిలేస్తే మిగతా మ్యాచ్లు అన్నీ మంచి మెమరీస్ వచ్చినాయి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి. మస్తు పర్ఫామ్ చేసిన అభిషేక్ శర్మ సెంచరీ కానీ, ఇషాన్ కిషన్ కెప్టెన్సీ, నాక్స్, మళ్ళా క్లాస్ అన్న 600 runs, మిడిల్ ఆర్డర్ వన్ ఆఫ్ ది ఇప్పటి వరకు ఐపీఎల్ సీజన్లో 600 runs కొట్టిన మిడిల్ ఆర్డర్ బ్యాటర్, అది కూడా నెంబర్ 4, నెంబర్ 5 పొజిషన్లో వచ్చి. నితీష్ కుమార్ రెడ్డి మస్తు ఆడిండు, 300 runs కొట్టిండు, 8 wickets తీసుకుండు, ఎంత మంచి స్పీడ్లో బౌలింగ్ వేసిండు, 140, 141 ఇలాంటి స్పీడ్స్లో బౌలింగ్ వేసిండు. ఈ సీజన్ మొత్తాన్ని లేపింది అయితే ఇద్దరు బౌలర్లు, సాకిబ్ హుసేన్, ప్రఫుల్. వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్కి ఫస్ట్ ఆర్ఆర్ మ్యాచ్ తోటి అసలు పండుకున్న టీంని లేపి పడేసారు. అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది, అంత మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇద్దరు, ప్రఫుల్ అండ్ సాకిబ్ హుసేన్కి ఉన్న టాలెంట్ తబ్బాబా, మస్తు టాలెంట్. స్లో బౌలర్స్ని షార్ట్ అయింది గుడ్ లెంత్లో వేసుకుంటే వికెట్లు తీసుకుంటూ మంచిగా రన్స్ తక్కువ చేసిండు. మిడిల్ ఓవర్స్లో మంచిగా బౌలింగ్ చేసి రన్స్ తక్కువ ఇచ్చిండు. వీళ్ళు మనం చూసినాం కొన్ని లాస్ట్ 2 seasonsలో 240, 250, 260 కొట్టినా సరే అవతల టీం 250 కొట్టేది, 260 కొట్టేది, నియర్ బై 5 runs తోటి, 20 runs తోటి ఓడిపోయిన మ్యాచ్లు ఉన్నాయి కొన్ని లాస్ట్ సీజన్ కానీ, అంతకుముందు సీజన్ కానీ. వీళ్ళు లాగ్ అయింది ఎక్కడ, ఇలాంటి డెత్ బౌలింగ్ లేకనే లాస్ట్ సీజన్ లాగింది. ఈ సీజన్ ఎక్కడో 270, 280 పోయే మ్యాచెస్ కూడా 220, 230, 240 లోపలనే పెట్టుకోరు ఆర్ఆర్ తోటి. మళ్ళా సిఎస్కేని 190 కొడితే 190 కంటే తక్కువ కొట్టేటట్టు చేసింది, 180, 184 కొట్టింది ఆ మ్యాచ్లో సిఎస్కే మన బౌలింగ్ వల్ల. ఆ మ్యాచ్
ఓకే. మళ్ళా ముంబై తోటి ముంబై మ్యాచ్‌లో కూడా 270, 280 పోయే మ్యాచ్ వాళ్ళు 243 చేజ్ చేసుకునేంతనే చేజ్ చేసి బ్యాటర్స్ ఏదైతే చేజ్ చేయగలుగుతారో అలాంటి స్కోరే వాళ్ళు తీసుకుర్రు. అట్లా ఏమన్నా మ్యాచ్‌లున్నాయా? మస్తు అంటే మస్తు అయింది వీళ్ళకి ఈ సీజన్. ఓకే. మంచిగా మ్యాచ్‌లో అతను వైభవ్ సూర్యవంశి ఆడిన మంచి పర్ఫార్మెన్స్ వల్ల టీమ్ ఎలిమినేట్ అయింది. కానీ లేదంటే ఆ మ్యాచ్‌లో మనోళ్ళు ఆడిన ఆట కొంచెం కొన్ని ల్యాక్ షాట్స్ ఉన్నాయి. లేకపోతే మిగతా అంతా మస్తు పర్ఫామ్ చేసారు. ఏదైతే ఆ ఫస్ట్ 10 వైభవ్ సూర్యవంశి ఆడిండో ఆ ఓవర్‌లో అండ్ పవర్ ప్లేలో ఆడిన ఆ ఓవర్‌లో లేదంటే మస్తు అంటే మస్తు పర్ఫామ్ చేసింది అప్పటికి ఆ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్. వీళ్ళకి లాగ్ అయ్యేదంటే ఎక్కడ అని చెప్పొచ్చు. ట్రావిస్ హెడ్ కొంచెం ఫామ్‌లో లేడు. కొంచెమే ఫామ్‌లో లేడు యాక్చువల్‌గా చెప్పాలంటే. 450 రన్స్ కొట్టిండు భయ్. ఏంది అంతా నా ఫామ్‌లో లేకున్నా 450, 400 రన్స్ దాకా కొట్టిండు. అంతే కదా! ఫామ్‌లో లేని బ్యాటర్ 400 రన్స్ కొడితే, ఫామ్‌లో ఉన్న బ్యాటర్ 600, 500 రన్స్ కొట్టిండంటే అర్థం చేసుకోరి. ఒకవేళ ఈయన ఇట్లా ఫామ్‌లోకి వచ్చినుంటే రాక్షసుడు పైకి లేచినట్టే. అట్లుంటుండే మ్యాచ్‌లో. అండ్ దట్స్ ఇట్. ఇది ఒక్కటే తప్ప మిగతా అంతా సెట్ మంచిగానే ఉంది. బౌలింగ్ మంచిగా ఉంది. స్పిన్నర్లు మంచిగా ఏంది హర్ష్ దూబే, శివాంగ్ కుమార్ వీళ్ళని వదులుకునే ఛాన్సెస్ లేవు. మోస్ట్ ఎక్కడ అంటే హర్షల్ పటేల్ పోయే ఛాన్సెస్ ఉన్నాయి. హర్షల్ పటేల్, జయదేవ్ నట్కట్ వీళ్ళని రిలీజ్ చేసి ఇంకో కొంత మంచి బౌలర్స్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అంతకుమించి మిగతా ఏం చేంజెస్ లేకపోతే చెప్పలేము. నెక్స్ట్ సీజన్ ప్యాట్ కమిన్స్ ఆడేది అవన్నీ డిసెంబర్ తర్వాత అర్థమవుతుంది. ఆడతాడా ఆడాడా చేయొచ్చు ఏముంటుంది అని చెప్పి. అంతే గైస్, అండ్ దట్స్ ఇట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ఇట్లనే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, మా వీడియోస్ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.